హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే శృంగారం అంటే ఏమిటి, దాన్ని స్త్రీ పురుషులు ఎలా పొందుతారు, స్త్రీ పురుషులు శృంగార రసాన్ని ఎలా ఆస్వాదిస్తారు, నిత్య జీవితంలో శృంగారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది స్త్రీ పురుషుల్లో ఎలా ఉంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు శృంగారం అంటే అది కేవలం పురుషుల అవసరం మాత్రమే అనుకుంటారు. అలా ఏం లేదు. శృంగారం అనేది స్త్రీ పురుషులకు ఇద్దరికీ అవసరమే. శృంగారం అంటే ఆకలి దప్పిక లాంటిదే. కాబట్టి శృంగారం నిత్య జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యత వహిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సెక్స్ కోరికలు అనేవి యుక్త వయస్సు రాగానే అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ కలుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, సెక్స్ కోరికలు అనేవి అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికీ యుక్త వయస్సు రాగానే ప్రారంభం అవుతూ ఉంటాయి. మామూలుగా అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే యుక్త వయస్సు రాగానే సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఎవరో ఒక అమ్మాయిని వెతుక్కొని లేదా ఎవరైనా ఒక అమ్మాయిని చూసుకొని వాళ్ళతో సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. సెక్స్ కోరికలు అనేవి తీర్చుకుంటూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా అంతే. యుక్త వయస్సు రాగానే ఎవరో ఒక వ్యక్తి పురుషుణ్ణి చూసుకుని వాళ్ళతో సెక్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే అమ్మాయిలు అందరూ ఇలా చేస్తారు అని చెప్పటం లేదు, అబ్బాయిలు అందరూ ఇలా చేస్తారని చెప్పటం లేదు. కానీ ఎక్కువ మంది అబ్బాయిలు ఇలా మన సమాజంలో యుక్త వయసు రాగానే సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఎవరో ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అవకాశం దొరికిన చోట సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇలాగే అమ్మాయిలు కూడా అవకాశం దొరికినప్పుడు యుక్త వయసులో వాళ్ళు కూడా సెక్స్ కోరికలు అనేవి తీర్చుకుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం చాలా తక్కువగా ఉంటారు, అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే సెక్స్ కోరికలు తీర్చుకునే అబ్బాయిల సంఖ్య పెళ్లికి ముందు ఎక్కువగా ఉంటుంది, అదే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే అబ్బాయిలందరూ ఇలా పెళ్లికి ముందు ప్రతిరోజు సెక్స్లో పాల్గొంటారు ఎవరితో ఒకరితోనో అని చెప్పటం లేదు. అవకాశం దొరికినప్పుడు అబ్బాయిలు నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇలా ఎవరినో ఒకరి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళతో వాళ్ళ సెక్స్ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ అబ్బాయిలానే అమ్మాయిలు కూడా పెళ్లికి ముందు కొందరు సెక్స్లో పాల్గొంటూ వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే అందరు అమ్మాయిలు మాత్రం కాదు, కొందరు అమ్మాయిలు మాత్రం ఎప్పుడో ఒక్కసారి వాళ్ళకు అవకాశం దొరికితే కొందరు అమ్మాయిలు ఇలా సెక్స్లో పాల్గొంటూ ఉంటారు పెళ్లికి ముందు. అయితే అందరు అమ్మాయిలు మాత్రం కాదు. అయితే పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రం తప్పకుండా ప్రతిరోజు తమ భర్తతో సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు కాకపోయినా వారంలో కనీసం 4 రోజులు 5 రోజులైనా తప్పకుండా సెక్స్లో పాల్గొంటూ ఉంటారు పెళ్ళైన ఆడవాళ్ళు. ఆడవాళ్ళే కాదు, పెళ్ళైన మగవాళ్ళు కూడా సెక్స్లో తప్పకుండా పాల్గొంటూ ఉంటారు. ఈ సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషులు కూడా అద్భుతమైన ఆనందాన్ని, శృంగారాన్ని ఆస్వాదిస్తూ అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దీన్నే దాంపత్యం అంటారు. పెళ్ళి అంటేనే సెక్స్ అన్నమాట. పెళ్లిలో శృంగారం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. శృంగారం లేకుండా పెళ్ళి ఉండదు. కాబట్టి పెళ్ళి అంటే శృంగారానికి లైసెన్స్ ఇవ్వడం లాంటిది. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు తప్పకుండా శృంగారంలో పాల్గొంటారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు తప్పకుండా శృంగారంలో పాల్గొంటారు. ఎందుకంటే సమాజంలో పెళ్లికి ముందు శృంగారంపై స్త్రీ పురుషులకు ఆంక్షలు ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు శృంగారం పట్ల ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాబట్టి నిర్భయంగా, నిస్సందేహంగా, ఎలాంటి ఆంక్షలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు చక్కగా శృంగారంలో పాల్గొని అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే పెళ్లికి ముందు స్త్రీ పురుషులు ఎలాంటి విరహాన్ని అనుభవించారో ఆ విరహాన్ని అంతా పెళ్లి తర్వాత శృంగారంలో పాల్గొని చక్కగా తీర్చుకుని ఆనందిస్తూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిలో ఏకాంతం దొరికినప్పుడు సెక్స్ కోరికలు కలగగానే భార్యాభర్తలు ఇద్దరు చేసే పని శృంగారం. ఇలా సెక్స్ కోరికలు కలగగానే భార్యాభర్తలు శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు 100కి 90% మంది శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అప్రయత్నంగా వాళ్లకు కోరికలు కలిగినప్పుడు వాళ్ళు శృంగారంలో ఆటోమేటిక్గా పాల్గొంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. కాబట్టి పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య శృంగారం అనేది సహజం, కామన్, ఇది సర్వసాధారణం. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాటం పడాల్సిన అవసరం లేదన్నమాట. నిర్భయంగా పెళ్లి తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు శృంగారంలో పాల్గొనవచ్చు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు
ఇద్దరు శృంగారంలో ఒకరి అవయవాలను ఒకరు స్పర్శించుకుంటూ ఆనందం పొందుతూ ఉంటారు. శృంగారంలో పురుషులు వాళ్ళ యొక్క పురుషాంగాన్ని స్త్రీ యొక్క యోనిలోకి ప్రవేశపెట్టి ముందుకి వెనక్కి కదిలించడం ద్వారా వాళ్ళు భావప్రాప్తి పొందుతూ ఉంటారు శృంగారంలో. ఇలా పురుషులు శృంగారంలో వాళ్ళ యొక్క పురుషాంగాన్ని వెజైనాలోకి దూర్చి వెనక్కి ముందుకి కదిలిస్తున్నప్పుడు వాళ్ళకు వీర్యస్ఖలనం కలిగి శృంగారంలో చెప్పలేనంత అద్భుతమైన ఒక ఆనందం భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు. శృంగారంలో పురుషులకు వీర్యస్ఖలనం అయినప్పుడు శరీరమంతా ఒక చెప్పలేని ఆనందానికి లోనవుతూ ఉంటుంది. అద్భుతమైన భావప్రాప్తి కలిగి వాళ్ళు ఆనందానికి లోనవుతూ ఉంటారు. పురుషులు శృంగారంలో ఈ విధంగా భావప్రాప్తి పొందితే స్త్రీలు అంగాన్ని వాళ్ళ వెజైనాలోకి దూర్చినప్పుడు అందులో రాపిడి కలిగి ఈ విధంగా వాళ్ళు కూడా భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు, ఆనందానికి లోనవుతూ ఉంటారు. అలాగే పురుషులు శృంగారంలో స్త్రీ యొక్క బ్రెస్ట్ని నొక్కడం ద్వారా స్పృశించడం ద్వారా కూడా ఆడవాళ్ళు ఒక మధురమైన ఆనందానికి భావప్రాప్తికి లోనవుతూ ఉంటారు. శృంగారంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఎవరికి వారు భావప్రాప్తి పొందుతూ ఉంటారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు దంపతులు తమకు గర్భం రాకూడదు అనుకున్నప్పుడు కండం వేసి పురుషుడు శృంగారంలో పాల్గొంటూ ఉంటాడు. అలాగే భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు ఏ కారణం చేతనైనా అనారోగ్యం వలన కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ ఒకరు శృంగారానికి సిద్ధం లేనప్పుడు తప్ప అన్ని మిగతా సమయాల్లో భార్యాభర్తలు ఇద్దరు శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అబ్బాయిలు ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ శృంగారం గురించి తెలుసుకుని వాళ్లకు అందుబాటులో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళకు అవకాశం దొరికిన స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు శృంగారంలో పాల్గొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయిలైతే వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మహిళల దగ్గర శృంగార విజ్ఞానం తెలుసుకుంటూ ఉంటారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా శృంగార కోరికలు కలిగి అవి తీర్చుకోవాలి అనే ఒక తహతహ ప్రారంభం అవుతుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత అమ్మాయిలైనా అబ్బాయిలైనా సెక్స్లో పాల్గొనాలి అనే ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కోరిక పెళ్ళైన తర్వాత తీరుతుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్లి తర్వాత శృంగారంలో పాల్గొని ఆ కోరికను తీర్చుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు అనేక రకాలుగా శృంగారంలో పాల్గొని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే వివిధ రకాల శృంగార భంగిమలలో వాళ్ళు శృంగారంలో పాల్గొని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే శృంగారంలో స్త్రీలు కూడా కొన్ని రకాల భంగిమలు కోరుకొని ఆ విధంగా వాళ్ళు శృంగారంలో ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల శృంగారంలో స్త్రీ కింద పురుషుడు పైన ఉండే భంగిమను ఉపయోగిస్తూ స్త్రీ పురుషులు పెళ్లి తర్వాత ఆనందిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా పెళ్లి తర్వాత స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే భంగిమ డాగి స్టైల్, అంటే పురుషుడు స్త్రీని వెనక నుండి చేసే శృంగారాన్ని ఆడవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి శృంగారంలో ఆడవాళ్ళు అమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శృంగారంలో పురుషుడు తన పురుషాంగాన్ని స్త్రీ యొక్క క్లిటోరిస్కి రాపిడి కలిగించడం ద్వారా స్త్రీ భావప్రాప్తి పొందుతూ ఉంటుంది. అలాగే శృంగారంలో పురుషుడు తన యొక్క పురుషాంగాన్ని స్త్రీ యోనిలోకి దూర్చి ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా స్త్రీ యొక్క జీ స్పాట్కి రాపిడి కలిగి స్త్రీ అద్భుతమైన ఆనందాన్ని భావప్రాప్తిని శృంగారంలో పొందుతూ ఉంటుంది. అలాగే పురుషుడు స్త్రీని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం, అలాగే స్పర్శించడం ద్వారా కూడా ఆమె క్లిటోరిస్ అనేది ఒక ఉద్రేకానికి లోనై స్త్రీ భావప్రాప్తి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు పురుషుడి యొక్క పురుషాంగాన్ని వారి యొక్క వెజైనాలోకి దూర్చినప్పుడు వారి జీ స్పాట్కి పురుషాంగం రాపిడి కలిగి అప్పుడు అద్భుతమైన ఆనందాన్ని ఆడవాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అలాగే శృంగారంలో పురుషుడు పైన స్త్రీ కింద ఉండే భంగిమలో అద్భుతమైన ఆనందాన్ని స్త్రీ పురుషులు పొందుతూ ఉంటారు. ఈ సమయంలో పురుషుడు స్త్రీ యొక్క శరీరాన్ని స్పర్శించడం ద్వారా స్త్రీ అద్భుతమైన భావప్రాప్తికి లోనవుతూ ఉంటుంది. దీనిని ఫోర్ప్లే అంటారు. ముఖ్యంగా శృంగారంలో స్త్రీ
నగ్నంగా మారి పురుషుడు వారి యొక్క వివిధ అవయవాలను, బ్రెస్ట్ను, తొడలను, ఇలా వారి శృంగార అవయవాలను నొక్కడం ద్వారా, స్పర్శించడం ద్వారా స్త్రీలు అద్భుతమైన ఆనందానికి, పరవశానికి లోనవుతూ ఉంటారు. అయితే ఈ సెక్స్ అనేది పురుషుడికి కోరిక కలిగినప్పుడు స్త్రీని ఆహ్వానిస్తూ ఉంటాడు. అలాగే స్త్రీకి కోరిక కలిగినప్పుడు పురుషుడిని శృంగారానికి ఆహ్వానిస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కోరిక కలిగినప్పుడు ఇద్దరు శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి శృంగారం అనేది కేవలం ఏ ఒక్కరి అవసరం కాదు, స్త్రీ పురుషుల ఇద్దరి అవసరం. అందుకు ఇద్దరు సహకరించుకుంటూ శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొన్ని పోర్న్ మూవీస్ చూస్తూ కూడా ఉద్రేకానికి లోనై శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. అలాగే వాళ్ళకు ఇష్టమైన కొన్ని భంగిమలు చేసి కూడా వారు శృంగారంలో పాల్గొంటూ ఆనందిస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమ శరీరాన్ని ఎవరూ లేనప్పుడు ఏకాంతంలో అద్దం ముందు నిల్చుని నగ్నంగా చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత శృంగార భావాలకు లోనై తమ పురుషుడితో శృంగారంలో పాల్గొని ఆనందిస్తూ ఉంటారు. అలాగే తోటి స్త్రీలతో శృంగార విషయాలు చర్చిస్తూ ఉంటారు. శృంగార విజ్ఞానాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళు కూడా తమ పురుషుడిని నగ్నంగా మార్చి శృంగారంలో పాల్గొనాలని సూచిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి మూడు రాగానే వారి యొక్క బ్రెస్ట్ని నొక్కించుకుని, స్పర్శించుకుని ఆడవాళ్ళు శృంగారంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చాలామంది మగవాళ్ళకి తమ స్త్రీని శృంగారంలో ఎలా ఆనందానికి గురి చేయాలి, ఎలా భావప్రాప్తికి లోను చేయాలి అనేది పెద్దగా అవగాహన ఉండదు. అయితే రాను రాను శృంగారంలో పాల్గొంటూ ఉండగా పురుషులకు అవగాహనకు వస్తుంది. తమ స్త్రీని ఎలా తృప్తిపరచాలి, తమ స్త్రీని ఏమి చేస్తే అద్భుతమైన పారవశ్యానికి లోనవుతుంది అనే విషయంపై పురుషులకు కొన్ని రోజులు శృంగారంలో పాల్గొంటూ ఉండగా ఆ విషయంలో ఒక మంచి అవగాహన వస్తుంది. అయితే శృంగారంలో పురుషుడితో పోలిస్తే ఆడవాళ్ళు అనేక సార్లు ఎక్కువగా భావప్రాప్తికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పురుషుడితో పోలిస్తే శృంగారంలో స్త్రీ ఎక్కువగా తృప్తి పడుతూ ఉంటుంది, సుఖపడుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ శృంగారంలో సుఖపడ్డంతగా పురుషుడు సుఖపడలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీ యొక్క సుఖ సమయం అనేది శృంగారంలో పురుషుడితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు పురుషులు శృంగారంలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు వీర్య అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే వారి జననేంద్రియాలలోని కొన్ని విష పదార్థాలు బయటకు తెలియపోతూ ఉంటాయి. అలాగే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఆడైనా మగ అయినా శృంగారంలో పాల్గొనడం ద్వారా వారిలోని ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. అలాగే ఆందోళన, టెన్షన్ లాంటివి కూడా శృంగారంలో పాల్గొనడం ద్వారా దూరం అవుతాయి. పురుషులు కూడా రెగ్యులర్గా శృంగారం చేయడం వల్ల వారికి అంగం మీద మంచి పట్టు కలుగుతుంది. ఎక్కువసేపు శృంగారం చేయగలుగుతారు. స్త్రీని మరింత ఎక్కువసేపు శృంగారం చేసి తృప్తి కలిగించగలుగుతారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం ద్వారా వాళ్ళు ఒత్తిడిని జయించగలుగుతారు. టెన్షన్, ఆందోళన లాంటి వాటికి దూరం అవుతారు. భార్యాభర్తలు రాత్రి పడుకునే ముందు శృంగారంలో పాల్గొంటే రాత్రి ఇద్దరికి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పరాయి వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. అదే భార్యాభర్తలు ఇద్దరు శృంగారంలో పాల్గొంటే ఎలాంటి అనారోగ్యానికి, ఎలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొనడం ద్వారా స్ట్రెస్ నుండి బయటపడతారు. అలాగే టెన్షన్స్ నుండి బయటపడతారు. ఇలా భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనడం ద్వారా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. అలాగే టెన్షన్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇలా పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. పైగా ఇది ఆరోగ్యకరం మరియు అత్యంత సురక్షితం. కాబట్టి పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇలా శృంగారంలో పాల్గొనడం ద్వారా లాభాలే ఉంటాయి తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదు. కాబట్టి పెళ్లికి ముందు యుక్త వయసు వచ్చిన తర్వాత
స్త్రీ పురుషులు ఇద్దరికి ఇలా శృంగార కోరికలు కలగడం అనేది సహజం. శృంగారంలో పాల్గొనాలి అనే ఒక తహతహ అనేది సహజం. ఇది ప్రకృతి ధర్మం, అలాగే ఇది శరీర ధర్మం కనుక ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఇది ఎలాంటి అనారోగ్యం కాదు. ఇది సర్వసాధారణం, సృష్టి సహజం. అయితే తొందరపడి పెళ్లికి ముందు ఇతరులతో శృంగారంలో పాల్గొని అవాంఛిత గర్భం తెచ్చుకోవడం లేదా వివిధ రోగాలను కలిగించుకోవడం కంటే పెళ్లి వరకు స్త్రీ పురుషులు ఓపికగా ఉండి నిగ్రహంగా ఉండి పెళ్లి తర్వాత శృంగారంలో పాల్గొనగలిగితే ఆ శృంగారం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఎలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా జీవితంలో స్త్రీ పురుషులకు శృంగారం అనేది ఎంత ముఖ్యమో దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నారు కదా. సెక్స్ అనేది సహజం, సర్వసాధారణం. శృంగారం లేనిదే సృష్టి లేదు. ఓకే ఫ్రెండ్స్, శృంగారం అనేది అత్యంత పవిత్రమైనది, సహజమైనది, సాధారణమైనది అని తెలియచెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.